హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో పాటు ఉన్నారు కావేరి మూవీ టీమ్. సో, ఆగస్టు 30న ఈ సినిమా థియేటర్‌లో విడుదల కాబోతుంది. సో, ఈ సినిమా విషయాలన్నీ ఒకసారి మాట్లాడదాం. సో, హలో అండి అందరికీ. హాయ్. హాయ్. సో, ఆగస్టు 30 సో, ఫైనల్లీ మన సినిమా కావేరి థియేటర్ రిలీజ్ అవుతుంది. సో, ఈ సినిమాకి సంబంధించి విశేషాలు మాట్లాడుకుందాం ఒకసారి. సో, ముందుగా మీరు ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. సో, ఎలా అనిపిస్తోంది? ఫీల్ ఎలా ఉంది? సో, ఇది ఎప్పుడు షూట్ చేశారు? ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో ఈ మూవీ ఆల్మోస్ట్ 25 డేస్లో ఫినిష్ చేసాం. 25 డేస్‌లో ఒక సినిమా కథ చేశారు. దాంట్లో నైట్ కాల్ షీట్స్ ఎక్కువ ఉన్నాయి. సో డే అండ్ నైట్ 2 మోడ్లో చేసాం. కథలో ఎక్కువగా ఆ డార్క్ మోడ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ డార్క్ మోడ్ ఉంది కాబట్టి డే అండ్ నైట్ చేసాం. సో 25 డేస్లో చేసాం. ఇట్ ఈస్ 1 hour 41 minutes. సో లెంత్ ఎక్కువ లేదు. ఇట్ ఈస్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఏదైతే కాన్సెప్ట్ కంటెంట్ డైరెక్టర్ అనుకున్నారో అది పబ్లిక్కి రీచ్ అవుతుంది. సో వీ థాట్ దిస్ ఇస్ ద ఫైనెస్ట్ టైం చాలా అని చెప్పుకొని ఆడ చేసాం. చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి అవుట్పుట్ చెప్పాలంటే. సో పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి బీజిఎం ఇవన్నీ పడిన తర్వాత సో ఇదంతా సినిమా మన డైరెక్టర్ మన ఆర్టిస్టులు అంతా మనోళ్ళే చేశారా అన్నట్టు ఉన్నది. ఎందుకంటే ఆ క్వాలిటీ ఎలా ఉందంటే ఒక మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 10-20 సినిమాలు చేసిన వాళ్ళు ఎలా చేస్తే ఉంటుందో ఆ విధంగా ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క టెక్నీషియన్ దీన్ని ఇన్వాల్వ్ చేశారు. బికాజ్ ఇది అందరికి కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్. వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో కానివ్వండి, వాళ్ళ వీధిలోనో వాళ్ళ ఊళ్ళోనో జరిగినటువంటి అనేక అమ్మాయిల గురించి జరిగినటువంటి అనేక కొన్ని సందర్భాలు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది రీసెంట్గా చాలామంది అమ్మాయిలు కూడా సఫర్ అవుతున్నారు. కొంతమంది అమ్మాయిలను వాడుకుని వదిలేస్తారు, కొంతమంది బాలికల పైన అఘాత్యాలు చేస్తారు, మైనస్ పైన అజలు చేస్తారు. ఇవన్నీ ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్కి ఒక ట్రెండ్ సెటర్ లాగా ఉంటుంది. నాకు తెలిసి ఐ షుడ్ గివ్ వన్ వార్నింగ్ కాల్ ఆల్సో ఫర్ యూత్కి ఇవ్వాలి, యువకులకి. ఈ సినిమా చూసిన తర్వాత తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ యంగ్గా ఉండే అమ్మాయిలు అందరూ కూడా కావేరీలాగా పూనకాలాగా తెచ్చుకుని మళ్ళీ కత్తి తీసుకుని పరిగెత్తి అనుకోండి. దానికి మా ప్రొడక్షన్కి మాకు సంబంధం లేదు. మేము ఈ కథని కేవలం ఒక ఫిక్షన్గా తీసుకొని దాన్ని ఒక కల్పిత పాత్రలు మాత్రమే చేసాము. సో ఇది పాత్ర వరకే. బట్ జరిగిన కొన్ని సంఘటనలు నిజమైన సంఘటనలకి కనెక్టెడ్గా క్లోజ్గా ఉంటుంది. చాలా సంఘటనలు. సో ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఎదుర్కోవడానికి ఒక అజెండాగా కావేరి అనేది నిలిచిపోతుంది. సో ఈ టైటిల్ కూడా చాలా యూనిక్ టైటిల్. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కావేరి అనే టైటిల్ లేదు. కావేరి అనే సినిమాతో తమిళ్లో ఎప్పుడో 1950లో ఒక సినిమా చేశారు, మళ్ళీ 70లోనో 80లోనో మలయాళం ఒకటి చేశారు, కన్నడలో రీసెంట్గా 2000లో ఒకటి చేశారు. సో ఇక్కడ కావేరి అనేటువంటి చాలా యూనిక్, అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్. చాలామంది ఇళ్లలో ఈ పేరు ఉండేటువంటి టైటిల్ ఇది. అవును. సో రెగ్యులర్గా చాలా మంది ఉండే టైటిల్ ఇది. 100 మందిలో కనీసం మనం 3-4 నలుగురిని కావేరి అనేది వింటూ ఉంటాం. సో అందరూ దీనిలో చూస్తే చాలా ఎక్కువగా క్లోజ్గా కనెక్ట్ అవుతారు. ఎమోషన్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ కూడా వెళ్ళి కూర్చొని చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అంటే ఏంది ఇంత వైలెంట్గా ఉన్నది, కొంత బోల్డ్గా ఉన్నాయి అని అనుకున్నా కూడా మేము చాలా దాన్ని ట్రెడిషనల్గా చేసాం. చాలా క్లాసిక్గా దాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించుకొని, ఓకే ఇంతవరకు చూపిస్తే ఇబ్బంది ఏం లేదు, లేడీస్ కూడా వచ్చి కూర్చొని చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు అనేది ఆ యొక్క కాన్సెప్ట్ని దగ్గరగా మనం ఆలోచించి చాలా చక్కగా చేసాం. సో మనకేంది ఆడియన్స్కి ఆ మెసేజ్ కాన్వే చేయడం ఇంపార్టెంట్ మనకు, అంతే. దాంట్లో మరీ వల్గర్గా మనం చేస్తే అది బూత్ సినిమా అయిపోతుంది. అవును. సో ఆ వల్గరాలిటీకి సంబంధం లేకుండా అంటే ఈ సినిమా కొంతమంది డైరెక్టర్లకి ఎలా ఎగ్జాంపుల్గా ఉంటుందంటే, ఓహో ఈ కాన్సెప్ట్ని ఈ విధంగా చేసి వదిలేస్తే చాలు కదా, మరి ఎందుకు మనం ఇన్ని యుద్ధాలు చేస్తున్నాం, ఈ విధంగా చేస్తున్నాం అనేటువంటి అవేర్నెస్ కూడా కొంతమంది డైరెక్టర్కి ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. సో మన కథలో చూపించాల్సిన అంశం కరెక్ట్గా క్యారీ చేసి చూపిస్తే సరిపోతుంది. సో అది సక్సెస్ఫుల్గా మేము చేస్తున్నాం. దీంట్లో August 30 we are going to hit and ready to see in the theaters. సో దీంట్లో చాలామంది ఆర్టిస్టులు అండి, కొంతమంది ఇక్కడ లేరు, వాళ్ళని మేము రివీల్ చేయదలుచుకోలేదు. వాళ్ళు మేము ముగ్గురు కన్నా కూడా ముఖ్యమైన పాత్రలు. ఇంకో నలుగురు కావేరి కన్నా ముఖ్యమైన పాత్రలు కూడా అంటున్నాను. ఓకే, యూ హ్యావ్ టు అండర్లైన్. ఇంకొక విషయం, మీరు ట్రైలర్లో చూస్తే ఇక్కడ ఒక టంగ్ ఉంటుంది, నాలుక తీసిలా. ఆ నాలుగు కూడా మీరు చాలా అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఫర్ మూవీ. ఆ టంగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక 3-4 ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. మేము వాళ్ళు దాచిపెట్టాం. మేము ఎలా అయితే పొలిటికల్ లీడర్స్ కొన్నిసార్లు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయో వాళ్ళ ఊళ్ళలో దాన్ని ఎక్కడైనా రిజల్ట్ తీసుకెళ్ళి హోటల్లో అంతా దాచిపెడతా ఉంటారు, ఎలక్షనింగ్ అవి కొంత హంగ్ వచ్చినట్టు. ఆ టైపు మేము మా మూవీలో కొంతమంది ఆర్టిస్టులు దాచిపెట్టినాం జాగ్రత్తగా. దయచేసి ఎక్కడ ప్రమోషన్లో రావద్దు, బయటికి రావద్దు అని చెప్పి పెట్టాం. సో దే డిడ్ ఎ ఫెబులస్ జాబ్స్ అండి. దోస్ గైస్ ఫెంటాస్టిక్, చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. సో వాళ్ళని మేము సక్సెస్ మీట్లో ప్రజెంట్ చేస్తాం. సో అప్పుడు వాళ్ళు
ఏ విధంగా యాక్టింగ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు కావేరి అనేది పండింది అనేది వాళ్ళ వల్ల పండింది ఈ క్యారెక్టర్ అనేది వస్తుంది. సో కావేరి చుట్టూ చాలా పాత్రలు ఉన్నాయి దాంట్లో. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఒక లేడీ చాలా మందిని కలుస్తుంది. ఈ పాత్రలందరినీ ఏ విధంగా ఫేస్ చేసింది, ఎవరెవరు కనెక్ట్ అయ్యారు, ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు హెల్ప్ చేయలేదు, ఏమైంది అనేది మనం థియేటర్లో చూస్తే మనకంతా క్లారిటీగా ఫుల్గా వస్తుంది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ కూడా రాబోయే కాలంలో మన స్టార్స్ లాగా, బిగ్ స్టార్స్ లాగా తయారవుతారని నమ్మకం అయితే నాకు ఉన్నది. సో ఐఎమ్ ప్రౌడ్. మా బ్యానర్, మా కంపెనీ నుంచి చాలామంది మంచి మంచి పెద్ద ఆర్టిస్ట్ని మా బ్యానర్ నుంచి ఒక డెబ్యూటెంట్గా అందిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, సాటిస్ఫైగా ఉంది. ఈవెన్ డైరెక్టర్ కూడా అండి చాలా మంచి పేరు వస్తుంది. టుమారో ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ సో మెనీ బ్యానర్స్, సో మెనీ ఆర్టిస్ట్. అందరూ డైరెక్టర్ కోసం కూడా ఖచ్చితంగా క్యూలో నిలబడతారు. అంత బాగా మేకింగ్ చేశాడు, వండర్ఫుల్ టెక్నీషియన్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఫెబులస్ మ్యూజిక్ అండి. ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్. రాజ్ కిరణ్ 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. గీతామాధురి గారు పాడారు, దీపు పాడి ఉన్నారు, వినాయక్ రావు పాడున్నారు, వేణు పాడున్నారు. సో చాలా మంచి సాంగ్స్ అవుట్పుట్ వచ్చింది. ఈ కథ ఇంత బాగా అద్భుతంగా రావడానికి వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మరొక ముఖ్యమైన వ్యక్తి బన్నీ నాగేంద్ర. ఈజ్ అ డివోట్. ఎంత నీట్గా చూపించాడంటే ఎక్కడ డార్క్ చూపించాలి, ఎక్కడ సన్నీగా చూపించాలి, ఏ విధంగా ఫ్రేమ్ తీసుకెళ్ళాలి, ఆ ఫీల్ కొన్ని సీక్వెన్సెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫీల్ని ఎలా ఆడియన్స్లో దించాలి. నేను కొన్నిసార్లు షూట్ నడుస్తూ ఉంటే ఎందుకబ్బా ఓ తెగ ఊపేస్తున్న కెమెరా ఎందుకు అని అడిగాను క్వశ్చన్. లేదు సార్ మీరు చూడండి అంటే మళ్ళీ మొనిటర్లు చూసేది. బా ఏం చేసావు బా, ఇది కదా మనకు కావాల్సింది, ఇదే కదా మనం అనుకుంది. ఆ డైరెక్టరు ఈ డిఓపి ఎలా అయినారంటే వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు అయిపోయారండి ఈ సినిమాకి. అంటే వాళ్ళ కెమిస్ట్రీ ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో అది డిఓపిలో ఇంజెక్ట్ అయింది. అందుకే డిఓపి ఏం చేశాడంటే నన్ను తప్ప అందరు క్యాస్ట్ మొత్తం ఆయనే సెలెక్ట్ చేసి, ఒక కొంతమంది లిమిటెడ్ ఒక 3-4 తప్ప మిగతా అంతా క్యాస్ట్ అండ్ క్రూ ఆయనే చేసినాడు. ఒక రోల్ ఏదో ఉంటుంది, ఒక అమ్మాయి రైటర్ ఏదో యాక్ట్ చేసింది నాతో పాటు పోలీస్ స్టేషన్లో, తన్ను కూడా తనే ఫైనలైజ్ చేశాడు. నేను చూసి ఏం బన్నీ ఈ అమ్మాయి చేస్తుందంటే, లేదు సార్ చాలా బాగా చేస్తుంది, అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్, మీరు చూడండి ఒకసారి. మళ్ళీ కాస్ట్యూమ్ వేసి అన్నీ వేసి రెడీ చేసిన తర్వాత రేపు షార్ట్ కొట్టిన తర్వాత అరే ఓ బన్నీ చెప్పింది నిజమే కదా, నేను ఏదో అనుకున్నానే, అండర్ ఎస్టిమేట్ చేశానే, చాలా బాగా చేసిందే. ఇది అంత మెచ్యూర్డ్గా ఉన్నారండి ఆర్టిస్టులు అందరూ కూడా. అందరూ ప్యాషనెట్గా ఉన్నటువంటి పీపులే. ఏదైనా యూట్యూబ్ ఛానల్స్లో వర్క్ చేసిన వాళ్ళు, కొన్ని ఫిల్మ్స్లో అనుభవం ఉన్న వాళ్ళు, 3-4 ఫిల్మ్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు, ఆ టాలెంట్ మొత్తాన్ని ఒక దగ్గర కలిపి ఈ 25 డేస్ నెల్లూరులో చాలా హ్యాపీగా కూల్గా ఫినిష్ చేసాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్ కాదు, కొన్ని బాధలు పడ్డాం. హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది స్కూటీ పైన, హీరో బైక్ పైన యాక్సిడెంట్ అయ్యాడు. ఐ గాట్ ఇంజూర్డ్, మై ఎల్బో ఇంజూర్డ్ అయ్యి నాకు 2 months నాకు ఆ పెయిన్ ఉన్నది. బ్యాక్ టు బ్యాక్ ఐ హ్యావ్ ప్రాజెక్ట్స్. 2 months పట్టింది నాకు. నేను ఒక స్టంట్లో ఫస్ట్ షాటే ఇంజూర్డ్ అయిన తర్వాత నేనే ప్రొడ్యూసర్, నేనే పెట్టుబడిదారిని. చూస్తే ఫైట్ మాస్టర్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, స్టంట్ చేయాలి. అమ్మో అబ్బో అని చెప్పి మొలుగుతూ ఉండేది. ఆ కెమెరా రెడీ ఎయ్ అంటే రే ఎయ్ అని వేసేది. మళ్ళీ కట్ అని వెంటనే అమ్మో కుయ్యో ముర అని. ఇలాంటి ఆ బాధలు మేము అనుభవించాం. సో మేబీ అది కొన్ని జరిగినవి కూడా అనుకున్నాం. లేకపోతే మా ముగ్గురు తగిలినాయి కాబట్టి దిష్టి అనుకోవాలేమో ఈ సినిమాకి. పాప అతనికి చెయ్యి అయితే మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది, మీరు చూడొచ్చు. దట్ ఎంటైర్ ఫ్రాక్చర్ అయింది. ప్లేట్స్ పెట్టినారు దాంట్లో. సో అది షాట్, ఆన్ ద షాట్లో ముందు హీరో వెళ్తూ ఉన్నారు బైక్లో, వెనక డిఓపి కెమెరా వాళ్ళ అసిస్టెంట్ ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఆ షాట్ కరెక్ట్ నైట్ షూట్. అది నెల్లూరు బ్యారేజ్ పైన. బై గాడ్ గ్రేస్ ఆటో వచ్చి ఈ రైట్ సైడ్ మిర్రర్ మాత్రమే తగిలింది. ఇంకెక్కడైనా తగిలి ఉంటే ఈ బైక్ కానీ మనిషి కానీ ఎగిరి పడి ఉంటే ఆ పెన్నా రివర్లో తేలేవాడు కింద పడి. సో కింద పడ్డాడు, అది పడ్డం అలా అతుక్కుపోయాడు, నెలకి లేదు, ఇంకా కొంతసేపు కోమాలో ఉండిపోయాడు. సో ఆ షాట్ యాక్చువల్గా నేను డైరెక్టర్ గారిని చాలా బాగుందండి, న్యాచురల్గా పెడదాం సాంగ్లో అనమాట. అది పెడదాం అంటే డైరెక్టర్ గారు వద్దు సార్ ఇది డిస్టర్బ్గా అనిపించింది, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, అది ఇలా జరగకూడదు మన సినిమాకి, అది సెంటిమెంట్ అని చెప్పేసి ఆ షాట్ వద్దని చెప్పి అన్నారు. బట్ ఈవెన్ హీరో కూడా పెట్టొచ్చు అని చెప్పి అన్నాడు, ఎందుకంటే అది కొంత కంటెంట్ క్యారీ అవుతుంది దాంట్లో. సో తను కూడా స్కూటీలో పడిపోయి మన వాళ్ళు వెంటనే కార్లు వేసుకొని వెహికల్ డిఓపి డైరెక్టర్ తనని కన్సోల్ చేసి, ఎనీహౌ షీ ఈజ్ ఏ వెరీ బ్రేవరీ లేడీ, స్ట్రాంగెస్ట్ లేడీ. సో తనకు ఆ ధైర్యం కావేరి సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా అంత స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి సో తను కూడా కమ్ ఓవర్ అయింది ఆ సిచ్యువేషన్లో. అందరూ చాలామంది కష్టపడాను. మా కో డైరెక్టర్ అయితే 4 నెలలు కాపురం చేశాడు హైదరాబాద్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం. 4 months ఇంటికే పోలేదు.
ఇంటికే పోలేదు, 4 నెలల నుంచి ఈడే ఉండేసి యూసుఫ్ కూడా ఉండేసి ఆడే ఉండి పాపం వెళ్తాడు, డబ్బింగ్ దగ్గర వెళ్తాడు, ఎడిటర్ దగ్గర వెళ్తాడు, మొత్తం చాలా కష్టపడ్డాడు. సో ఇది ఒకరి ఫ్రూట్ఫుల్నెస్ కాదు, దీని వెనక చాలామంది కష్టం ఉంది. రైటర్స్ కష్టపడ్డారు, ఆర్టిస్టులు కష్టపడ్డారు, విలన్స్ కష్టపడ్డారు, ఫైట్ మాస్టర్ కష్టపడ్డారు, కొరియోగ్రాఫర్ కష్టపడ్డారు, అందరూ. సో అందరూ ఒక బాధ్యతగా చేశాం కాబట్టి ఒక మంచి అవుట్పుట్ అనేది వచ్చింది. వీఆర్ హ్యాపీ. డబ్బులు కూడా వస్తాయని చెప్పి భావిస్తున్నాను, వస్తాయని నమ్మకం ఉంది. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ లాగా లాస్ట్ ఫైనల్ టచ్ ప్రొడ్యూసర్ లాగా. సో మొత్తానికి అయితే ఇందాక మీరు మాట్లాడుతూ, సో నాట్ టు కిల్ యువర్ కాన్ఫిడెన్స్, బట్ ఆగస్ట్ 30కి మన సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి అని చెప్పి అన్నారు. సో అంత వైరల్గా మారే కంటెంట్ ఉంది ఈ సినిమాలో అని మీరు నమ్ముతున్నారు. సో ఎంత వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని, ఎన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారు? అంత వైరల్ అవ్వాలంటే అంత వైడ్గా మీరు రిలీజ్ కూడా చేయాలి. యాక్చువల్లీ డైరెక్టర్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇట్స్ మై కాల్, లేదు ఓటీటీ కాదండి, వీ విల్ గో ఫర్ ద థియేటర్కి వెళ్తేనే మనకి రేపు రోజు ఓటీటీకైనా మనం మంచి బిజినెస్ కావాలంటే, మన ఓటీటీకి బిజినెస్ కావాలి, స్ట్రైట్గా ఓటీటీ చేయాలంటే దెర్ ఆర్ సర్టెన్ పారామీటర్ అండి. కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, కథ కానివ్వండి, వాళ్ళు అప్రూవల్ ఇస్తే వాళ్ళు తగ్గట్టు మనం పని చేయాలి. లేదా మనం ఇండిపెండెంట్గా పని చేస్తే దాన్ని వాళ్ళు కొనడం ఒకటి. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకటి. సో వాళ్ళకి మినిమం ఎన్నైతే థియేటర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ కథ చూపించడానికి అది ఉంటే చాలని చెప్పి మనం థియేటర్లు లిమిటెడ్గానే వెళ్తున్నామండి. ఒక 35 to 40 థియేటర్స్ వెళ్తా ఉన్నాం. దట్ ఈస్ ఇనిషియల్లీ 1 day 2 day. 35 to 40 థియేటర్స్లో మీరు రిలీజ్ చేసినారు. సో అంత వైరల్గా కంటెంట్ ఎందుకంటే ద ప్రాబ్లం ఏంటంటే వీ ఆల్రెడీ కమిటెడ్ ద డేట్. 29th సరిపోదు శనివారం అని నానిగారి సినిమా ఉంది. అదే 30th రోజు హీరోయిన్ చేసినటువంటి మరొక మూవీ నేను కీర్తన అనే మూవీ కూడా ఉంది. ఈ మధ్య ఏంటంటే వారం 14-15 సినిమాలు వస్తున్నాయండి. సో ఆ లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి మనం వీఆర్ గోయింగ్ ఫర్ ద లిమిటెడ్. సో ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా థియేటర్కి వెళ్ళినా ఓటీటీకి వెళ్ళినా ఫస్ట్ దే క్వశ్చనింగ్ వన్ క్వశ్చన్, హూ ఇస్ ద క్యాస్ట్ అండ్ క్రూ. దిస్ ఈజ్ వన్ పాయింట్ వీఆర్ గెటింగ్. మల్టీప్లెక్స్లో కొత్త సినిమాలు తీసుకెళ్ళి 4 షోలు ఏంటంటే ఎవరు, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ విధంగా ట్రెండ్ సెట్ అయిపోయి ఉన్నది దాంట్లో. ఈ మధ్య మనం కొన్ని సినిమాలు చూసినట్టు చిన్న చిన్న సినిమాలు చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి, కానీ ఒక షోనే పడద్దు. పెద్ద సినిమాలు లేకపోతే ఒక షో 2 షోలుగా 3 షోలుగా 4 షోలుగా మారుతాయి. ఒకవేళ పెద్ద సినిమాలు ఉంటే ఈ ఒక షోగానే ఉంటుంది, సినిమా హిట్ టాక్ వస్తుంది, ఆ సినిమా ఆడికి అయిపోద్ది. కానీ బీయింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇన్వెస్టర్ నాకు కావాల్సింది ఏంటంటే ఓటీటీలో మంచి ఇన్కమ్ రావాలి, బిజినెస్ రావాలి, థియేటర్లు వదలాలి. సో మినిమం థియేటర్ మనం చేసి గట్టిగా ఆడడానికి అయితే మేము ప్లాన్ చేసాం. జనరల్గా ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే క్యూబ్లో లోడింగ్ చేసేటప్పుడు అది ఈఎఫ్ఓ కానివ్వండి లేకపోతే క్యూబ్ కానివ్వండి 3 రోజులు అది పెట్టుకుంటారు చిన్న సినిమా. అవును, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. వారానికి అయితే లోడింగ్ కూడా వేసి పంపిస్తాం, డిస్ట్రిబ్యూటర్ చెప్పాం, ఎగ్జిబ్యూటర్ చెప్పాం, అయ్యా వారం వరకు మేము ఇచ్చాం, దాని తర్వాత మీరు పండినప్పుడు మీరు చేసుకోవాలని చెప్పి. బట్ నాకు తెలిసి ఫస్ట్ షో పడిపోయిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్ థియేటర్స్. బట్ ఆ సిచ్యువేషన్స్ ఆ రోజు వర్కౌట్ కావాలి. వేరే సినిమాలు ఏమున్నాయి, అన్ని సినిమాలు బాగాడాలండి, నాకు అలాంటిది ఏం లేదు. నానిగారిది బాగాడాలి, చిన్నయ్య, ఆ రోజు ఏవైతే వచ్చాయో అన్ని సినిమాలు బాగాడితేనే ఇండస్ట్రీలో అందరూ బాగుపడతారు. ఒకవేళ బాగా ఆడకపోతే నా సినిమా అయినా సరే, మేము చేసిన సినిమా అయినా సరే బాగా ఆడకపోతే మేము వర్కౌట్ చేయలేకపోతే అది వాళ్ళు బొమ్మ తీసేస్తారు, ఇంకా చేయరు. సో అన్ని సినిమాలు ఆడాలి. మా సినిమా అయితే మాకు నమ్మకం ఉంది. ఇంకా ఆ రోజు ఉండే సీక్వెన్సెస్ వర్కౌట్లో ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగలేదని ఆడియన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్, దే విల్ గివ్ ద రివ్యూ. ఆడియన్స్ ఇస్తారు ఏ సినిమా బాగుంది లేదు. సో సినిమా బాగుందంటే మాకు థియేటర్లు పెరుగుతాయి. అగైన్ అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, చేయొచ్చు. సినిమా బాగాలేకపోతే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంకో సినిమా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఒకసారి హీరోయిన్తో కూడా మాట్లాడదాం. సో మీ గురించి చెప్పండి, ఇంతకుముందు ఎక్కడ చేశారు, ఏం చేశారు? సో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాలో కావేరి అనే క్యారెక్టర్ చేశారు. సో చాలా బోల్డ్ క్యారెక్టర్, చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్, చాలా డెసిషన్ చాలా బాగా తీసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బోల్డ్ క్యారెక్టర్ అంటున్నారు, బోల్డ్ అయితే కాదండి. బోల్డ్ ఇన్ ద సెన్స్ ఎక్స్ట్రీమ్ ఆ టైప్ బోల్డ్ కాదు, అంటే ఇన్ ద సెన్స్ మీ ట్రైలర్లో చూసింది నాకు అర్థమైందంటే చాలా స్ట్రాంగ్గా, చాలా డెసిషన్స్ బోల్డ్గా తీసుకునే వ్యక్తి అని చెప్పి నాకైతే అర్థమైంది. సో దీన్ని నేను ఒకవేళ తప్పు అయితే మీరు కరెక్ట్ చేయొచ్చు. కట్ అని ఏం లేదు. బోల్డ్ అంటే ఇప్పుడు ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా రివర్స్లో తిరిగి అటాక్ చేయాలి, చేస్తేనే మనం అనేది సేఫ్ అవుతాము. బట్ ఆ కైండ్ ఆఫ్ ఇది కూడా నిజం చెప్పాలంటే, అంటే వాళ్ళు నా మీద దాడి చేసినప్పుడు వాళ్ళ మీద దాడి చేసే సిచ్యువేషన్ నాకు లేదు. తర్వాత అనేది మూవీ మీరు ట్రైలర్ చూసి అర్థమవుతుంది, రివెంజ్ డ్రామా.
రివెంజ్ ఆర్ సెంటిమెంట్ అన్ని ఒక మన పక్కింట్లోనో ఎదిరింట్లోనో జరిగే సిచ్యువేషన్స్ మూవీ అయితే ఆ కైండ్ ఆఫ్ వెళ్తుంది. ఇంతకుముందు అంటే దీనికి ముందు నేను కీర్తన అనే మూవీ చేశాను, అది కూడా 30న రిలీజ్ అవబోతుంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత ఒక 4-5 మూవీస్ చేయడం జరిగింది. సింగర్ నోయల్ గారితో కూడా చేయడం జరిగింది, అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. 1 by 1 ఒక 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఒక 2 monthsలో. కానీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. బట్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా కొంచెం డేరే ఉండాలి. నేను డేర్ చేశానని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మూవీని చూసి, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, బట్ అందరూ సినిమాల్ని ఆదరించాలి. ప్రొడ్యూసర్స్ని ఇంకో కొత్త యాక్టర్స్ రావాలంటే ఖచ్చితంగా చిన్న ప్రొడ్యూసర్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలందరూ అది దృష్టిలో పెట్టుకొని చిన్న సినిమాలు చూడాలని నేను అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో Thank you so మొత్తానికైతే much. ఆగస్ట్ 30న ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్.